తెలిసిన ఆంటీ ఈ చీర తీసుకొచ్చి ఇచ్చింది అలా మనవరాళ్ళకి ఫ్రాకులు కుట్టమన్నది. నేను కుట్టి మీకు చూపిస్తా, నేర్చుకోండి. ఇది లంగా జాకెట్. నేనైతే ఇప్పుడు ఫ్రాక్ కుడుతున్నా. ఫ్రాక్ సైజు లేదని వాళ్ళు చెప్పారు. సరే బాడీ లంగాతోనే నేను ఫ్రాక్ చేస్తా తీయి అని బాడీ లంగా తీసుకున్న సైజు. అది ఎత్తు కప్పు, ముందు భాగం వెనుక భాగం అందులోనే తీస్తా. లైనింగు 4 వరుసల మలిచిన, ఇటు నెక్కు అటు సంక భాగము డబ్బగల్ల తీస్తున్నా. దీనికి ఇది సంక భాగం కట్ చేస్తున్నా. ఇది విడదీయాలి ఇటు సైడ్కి. ఉక్సులు పెడుతున్నా అన్నట్టు, చిన్నపిల్లల ఫ్రాక్ కాబట్టి ఉక్కులు పెడుతున్నా. ఇది చీరని తీసుకుని అటు లైనింగు దాని మీదకి వేసి చీరను 4 మడతలు మడిచేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అది ఉక్సులు టాకాలకి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నా. ఇప్పుడు కట్ చేసేది జాయింట్ విడదీసి అక్కడ పక్కకు పెట్టేసిన. ఇప్పుడు ఐన్స్ కోసం 4 మడతలు వేసిన. లైనింగ్ ఇది లైనింగ్ బుంగలు తీయాలి. 2 ఇంచుల మందం పైకి పెట్టుకోవాలి. ఇది లంగా కింది భాగము కట్ చేసేసి అది లంగాకి అయిపోయింది. హ్యాండ్స్ ఇక్కడ తీసుకుంటున్నా. అటు ఇటు కొంచెం ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నా అంటే కుచ్చులు బాగా వస్తాయి. అవి సంకకి క్లాత్ ఎక్స్ట్రా వేసుకుంటే కుచ్చులు వస్తాయి. కటింగ్ అయిపోయింది. ఫ్రాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కుట్టడం చూడండి. కుట్టడం ముందుగా కుచ్చులు పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్కి కుచ్చులు పెట్టుకోవాలి. ముందు భాగం 1/2 ఇంచు మలుస్తున్నా. ఇష్టం క్లాత్ ఎక్కువ ఉంటే మంచిగా దగ్గర కుచ్చులు పెట్టుకోవచ్చు. జాయింట్ చేస్తున్నా. ఇప్పుడు కుచ్చులు అయిపోయినాయి, జాయింట్ చేస్తున్నా. క్లాత్ని బట్టి ఎక్కువ గేర వస్తుంది. ఇది ఒక్క చీరల చిన్న పాపకి 2 లంగలు కుట్టాలి కాబట్టి చిన్నగా వస్తుంది గేర. అమ్మాయిలు అయితే చిన్న బక్కగా ఉంటారు. సైజ్ చూసుకోవాలి. సేమ్ సైజ్ వచ్చింది, నడుము సైజు. ఇప్పుడు లైనింగ్కు కుచ్చులు పెట్టుకుంటున్నా. సేమ్ అట్లనే ఆ కుచ్చులు మెయిన్ క్లాత్కి ఎట్లా పెట్టినామో లైనింగ్ క్లాత్కి కూడా అట్లనే పెట్టి సేమ్ కుట్టేసి జాయింట్ చేసేసి జాయింట్ చేస్తున్నా. 2 వరుసలు మలిచి మలవకుంటే అవి దారాలన్నీ మళ్ళీ పిల్లలకి కాళ్ళకి తడుతుందని అలా మలుచుకోవాలి, బాగుంటుంది. అది ఉల్టా సీదా మీ 2 జాయింట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ నడుము జాయింట్ చేసేసి నడుము జాయింట్ చేసిన తర్వాతకి దానిపైకి ఫ్రాక్ పైకి బ్లౌజ్ లాగా కుట్టాలి. ఇప్పుడు ఫస్ట్ నెక్. ఇది సింపుల్ కటింగ్, సింపుల్గా కుడుతున్నా. డబ్బా నెక్ ఇది. ఫస్ట్ నెక్ కుట్టిన తర్వాతకి ఆ నెక్ కుట్టేసి కట్ చేస్తున్నా. లోపటి నెక్ కట్ చేసేసి కచ్చికలు పెట్టుకోవాలి మూలల మీద. లైనింగ్ మీదనే నేను ఇరుసుకుట్టులాగా వేస్తాను. ఆడ మూలల మీద సూదాపాలి. కుట్టేసిన తర్వాత ఉల్టా సీదా తీసి జాయింట్ దానిపైన ఇంకో కుట్టేసుకోవాలి. నీట్గా కనిపిస్తుంది.
దానికి గల్లా పేలికలు వేయడం అవసరం లేదు కాబట్టి ఉల్టా సీదా తీసిన దాన్ని. సింపుల్ కటింగ్, సింపుల్ కుట్టడం ఇది. ఇంకా డిజైన్లు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు జాయింట్ చేసేస్తున్నా, అతికేస్తున్నా మొత్తం లైనింగ్. ఇప్పుడు కట్ చేస్తున్నా, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసేస్తున్నా. ఇవి వెనుక భాగం ఉక్కులు కాజాలు పెట్టడం. దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది ఉక్సులు పట్టి కాజాల పట్టి మలుస్తా. లైనింగ్ చిన్నగా ఉంది కాబట్టి లైనింగ్ ఎక్స్ట్రా తీసుకోలేదు నేను. అది మెయిన్ క్లాత్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ తీసుకున్నా. అది లోపలికి మలిచేస్తే ఉక్సుల కాజాల పట్టికి మలిస్తే సరిపోతుంది. నెక్ దీనికి కూడా సేమ్ ముందు భాగం ఎలా కుట్టామో అలాగనే కుట్టితే కరెక్ట్గా వచ్చేస్తుంది. పైన కుట్టేసేయాలి. ఉక్సుల పట్టి మలుస్తున్నాను నేను ఇప్పుడు. 2 వరుసల మలుస్తున్నా. ఉక్సుల పట్టి 2 వరుసల మలుచుకుంటే నీట్గా మంచిగా కనిపిస్తుంది. దానిపై నుంచి వెళ్ళి ఇక కుట్టేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ అతికి పెట్టుకుంటే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుంటే లైనింగ్ ముందు భాగం వెనుక భాగం ఇప్పుడు జాయింట్ చేస్తున్నా నేను. భుజం మీద కుట్లు వేస్తున్నా. 2 కుట్లు వేయాలి. రబ్ చేయాలి ముందు భాగం అక్కడ భుజాల మీద. ఇప్పుడు ఐన్స్ కుడుతున్నా. ఐన్ చూసుకోండి. ఫస్ట్ సంక పిలకలు అయితే వేస్తున్నా నేను. సంక ఎక్స్ట్రా క్లాత్ అతికేస్తుంది అన్నట్టు. చూడండి, మంచిగా చూడండి, నేర్చుకోండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి జర మర్చిపోకుండా ప్లీజ్. నేర్చుకోండి, మీ అందరు నేర్చుకోవాలని నేనైతే యూట్యూబ్లో పెడుతున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అతుకు పెట్టి ఇరుసుకుట్టేస్తున్నా నేను. ఇరుసుకుట్టేసి ఇట్లా మలిచి దాని నుంచి వెళ్ళి ఒకటి మొత్తం అతికేసుకోవాలి. చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవాలి. పైన చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి. చూడురి, నీట్గా స్లోగా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కూడా పెట్టుకోకుండా అన్నీ సమానంగా కుచ్చులు పెట్టండి. అలా పెడితే మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు కింది భాగం కుచ్చులు, భుజం పైకి కుచ్చులు అయిపోయినాయి. కింది భాగానికి కుచ్చులు అయిపోయినాయి. హ్యాండ్స్ కుచ్చులు అయిపోయినాయి. ఇది హ్యాండ్స్ జాయింట్ వేస్తున్నా. ఇప్పుడు రెండు కుట్లు వేసేసేయాలి. హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నా. ఇంకో చెయ్యి అయిపోయింది. ఇంకో చెయ్యి హ్యాండ్స్ అయిపోయింది వేయడం.
ఇప్పుడు జాయింట్ చేసేస్తున్నా. అయ్యా ఇప్పుడు వెనక నాడలు కట్టడానికి నాడలు కుడుతున్నా. చిన్న పాపలకు లూజ్ ఉన్న టైట్ ఉన్న కష్టం ఉంటుంది కదా, నాడలు జాయింట్ చేస్తున్నా కట్టి. అవి టాకాలు వేసుకుంటున్నా. ముందు వెనక టాకాలు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఫ్రాక్ పై భాగం అయిపోయింది, కింది భాగం అయిపోయింది. దాన్ని జాయింట్ చేయాలి. ఇప్పుడు లోపలికి అది తిరగల తీసి లోపలికి పెట్టేసిన, లంగా లోపలికి పెట్టి చుట్టూ కుట్టేస్తున్నా. 2 కుట్లు వేసుకోవాలి. రెండు కుట్లు వేసి ఫ్రాక్ రెడీ అయింది. ఇది ముందు భాగం, ఇది ముందు భాగం. చూడండి బాగుందా? బాగుంటే లైక్ చేయండి.